టీంలో శ్రీ అన్న రిషాన్ ఉన్నారు కదా. సో శ్రీ అన్న రిషాన్ ప్లేస్ మాలో ఎవరికన్నా వస్తాయి, లైక్ నాగడికైనా నాకైనా ఇంకా జున్ను చిట్టి ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో టీం మెంబర్స్కి టీం లీడర్ పొజిషన్ వస్తే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో సో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. నాకు అదితే టీమ్ సైసి అన్న లెక్క రిషాన్ లెక్క స్ట్రిక్ట్గా ఉండాలంటే నాతో కాదు. నేను ఒకవేళ టీం లీడర్ అయితే అదే వీడియోలు చేసుకోరా, నచ్చితే చేసుకోరా, టైం పాస్ చేసుకోరా, కానీ వీడియో కొట్టుర్రా అని వదిలేసా. నాలాగా ఉండాలంటే బై లక్ ఉండాలి. ఎందుకంటే నాలాగా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా లైఫ్లో లీడ్ చేయాలంటే నాలా ఉండాలి. అంటే ముందల గురించి ఆలోచించకుండా ఈ రోజు ఏంటి అనేది ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను నేను. నా లైఫ్ అది. ఒక డే మొత్తం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ పడుకొని గేమ్ ఆడుకొని పడుకునే టైం వరకు ఒక రోజంతా శ్రీ అన్న రిషాన్ పొజిషన్లో ఉంటాను. నువ్వు ఏం చేస్తావు, లైక్ ఎట్లా లీడ్ చేస్తావు టీంని? ఫస్ట్ నేను తీసేస్తా టీంలోకి నుంచి. శ్రీ అన్న నెక్స్ట్ రిషాన్ చెప్పు. రిషన్న ఎంజీలో ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని నీ కోసం ఈ లోకం బర్ఫుల్ గా తింటా, అన్నం తింటా ఇవ్వగానే. దాని తర్వాత నేను వీడియోలు చెయ్యను కానీ పక్కన వాళ్ళతో చేపిస్తా. సేమ్ క్వశ్చన్ నీకు కూడా. సేమ్ క్వశ్చన్ ఫస్ట్ సేమ్ ఆన్సర్ ఫస్ట్ నుండి తీసేస్తారా? సేమ్ ఆన్సర్ ఫస్ట్ నుండి తీసేస్తారా? ఎవరెవరైతే వీడియోలు చేస్తలేరో వాళ్ళని పట్టించుకోను. ఎవరికైతే వ్యూవర్షిప్ ఉందో నేను ఫస్ట్ ఏం చేస్తా తెలుసా, నేను ఒకవేళ శ్రీ అన్న రిషాన్ అయితే బూతులు మాట్లాడేటోళ్ళని అందరినీ తీసేస్తా. ఫస్ట్ నేను అస్సలు బూతులు మాట్లాడు. ఆ ప్లేస్లు ఉంటే నువ్వే ఫస్ట్ అంటున్నా. బరాబర్ చేస్తారు. రూపాయికి 2 రూపాయలు ఆశిస్తాను. నేను ముందే మస్తు పీసిడు దాన్ని. ఫస్ట్ టీంలో కష్టపడే వాళ్ళు ఎడిటర్ ఒకటే కాబట్టి పాపం వాడికి ఎంత కొంత చాలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ వంశీ మిస్టర్. సో గైస్ ఈరోజు వీడియో ఏంటంటే లైక్ మనం టీంలో శ్రీ అన్న రిషాన్ ఉన్నారు కదా. సో శ్రీ అన్న రిషాన్ ప్లేస్ మాలో ఎవరికన్నా వస్తాయి, లైక్ నాగడికైనా నాకైనా ఇంకా జున్ను చిట్టి ఇంకా వీళ్ళందరూ ఉన్నారు కదా. సో టీం మెంబర్స్కి టీం లీడర్ పొజిషన్ వస్తే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో సో వాళ్ళ మాటలు తెలుసుకుందాం. మీరు ఒకరోజు టీం లీడర్ అయితే ఏం చేస్తారని చెప్పి వాళ్ళ క్వశ్చన్ అడుగుదాం. సో వాళ్ళ ఆన్సర్లు ఎలా ఉంటే చూద్దాం. సో ఒకసారి కిందకి వెళ్ళి అందరు బిజీగా ఉన్నారు. సో ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సో గ్యాస్ లోపల నాగాడు ఉండు, వాడి దగ్గరికి వెళ్దాం. అరే ఏ లైట్లు మా ఇంట్లో లైట్లు ఉండవు. చెప్పు. ఏం లేదు, చిన్న క్వశ్చన్ మళ్ళీ నీకు. నువ్వేమంటావు న్యూస్ రిపోర్టర్ అయినా ఉండాల్సిందిరా. అవును, ఆ గ్రూప్లో చిన్న ఉంటాయి అవి నేను తెలుసుకొని బయటపెడతాను అనమాట. చెప్పు. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు శ్రీ అన్న రిషాన్ పొజిషన్ ఒక రోజు నీకు వస్తే నువ్వు ఏం చేస్తావు, ఎట్లా బిహేవ్ చేస్తావు, లైక్ టీంని ఎలా చూసుకుంటావు? టీంని ఎలా చూసుకుంటావు ఒక రోజు అంతా అయితే ఫస్ట్ మార్నింగ్ అందరం లేపుతారా? మనల్ని లేవదు కాబట్టి పక్కా లేపేస్తా. లేపేసి స్నానాలు చేసుకుని రెడీ అయ్యి వచ్చి అందరితో వీడియోలు కొడతా. మళ్ళా టీం అందరం తీసుకుని పోతా, మళ్ళీ బయటికి తీసుకుపోయి ఏదైనా మాల్లో కానీ ఎక్కడన్నా ఒక పబ్లిక్ ప్లేస్లో ముందే స్టోరీ పెడతాం. ఈరోజు మీ అందరిని మేము కలవబోతున్నాం, ఫ్యాన్ మీట్ పెడతా. అంటే చాలా మంది మన సబ్స్క్రైబర్లు అందరినీ కలవాలి, అందరిని చూడాలనుకుంటారు కదా. సో ఆ రోజు డేట్ అనౌన్స్ చేస్తాం, అందరినీ కలుస్తాం, అందరితో టైం స్పెండ్ చేస్తాం, అందరితో హ్యాపీగా మెమోరీస్ చేసుకుంటాం ఒక రోజు మొత్తం. అంతే. అట్లా కాదు, ఇప్పుడు రిషాన్ శ్రీ అన్న వీళ్ళు డైలీ ఎట్లా టీంలో లీడ్ చేస్తున్నారు,
పొద్దు నుంచి ఇప్పుడు పొద్దున్న తిండి దగ్గర నుంచి సాయంత్రం వాలీబాల్ ఆడే వరకు నైట్ పడుకునే వరకు ఆ, ఒక రోజంతా నువ్వు టీం నాకు అదితే టీమ్ సైసి అన్న లెక్క దిశాన లెక్క స్ట్రిక్ట్గా ఉండాలంటే నాతో కాదు. నేను ఒకవేళ టీం లీడర్ అయితే అదే వీడియోలు చేసుకోదా, నచ్చితే చేసుకోదా, టైం పాస్ చేసుకోదా, కానీ వీడియో కొట్టుర్రా అని వదిలేసా. అంతే, మళ్ళా స్ట్రిక్ట్గా ఉండొద్దురా, ఫ్రెండ్లీగా ఉంటా నేను. ఫ్రెండ్లీగా ఉంటే కానీ స్ట్రిక్ట్గా ఉంటేనే మనం పని, స్ట్రిక్ట్గా ఉంటేనే వీడియోలు కొట్టట్లే, ఇంకా స్ట్రిక్ట్గా లేకపోతే కొట్టమేమో. నువ్వు అప్పుడు అసలు డైరెక్ట్ టీంలో ఉన్నా మర్చిపోవచ్చు. నెక్స్ట్ ఇంకేం మరి ఇంకేం లేదు. ఒక ఇప్పుడు శ్రీ అన్న రిషాన్ నాకు నీలాగా ఉన్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు అప్పుడు? నాలాగా ఉండాలనుకుంటున్నా, నాలాగా అసలు ఉండదు. నాలాగా ఉండాలనుకుంటే, నాలాగా ఉండాలంటే బై లక్ ఉండాలి. ఏంటంటే నాలాగా హ్యాపీగా ఏ టెన్షన్ లేకుండా లైఫ్లో లీడ్ చేయాలంటే నాలా ఉండాలి. అంటే ముందల గురించి ఆలోచించకుండా ఈ రోజు ఏంటి అనేది ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను నేను. నా లైఫ్ అది. సర్లే. సో ఇప్పుడు ఆన్సర్ ఇస్తారుగా. నెక్స్ట్ ఇంకా పక్క రూమ్లో నలుగురు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తారో చూద్దాం. సో గైస్ ఇప్పుడు జున్నో దగ్గరికి, స్కైగర్ దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ కలర్ వేసుకున్నట్టు వేసుకున్నాం. హలో, క్రికెట్ అర్థంగా. హాయ్ హాయ్, చెప్పు. ఒక క్వశ్చన్ అడగడానికి కూర్చున్నాను నేను. క్వశ్చన్ ఏంటంటే ఒక వన్ డే శ్రీ అన్న రిషా అన్న పొజిషన్లో నువ్వు ఉంటే, లైక్ ఒక డే మొత్తం పొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం నైట్ పడుకొని గేమ్ ఆడుకొని పడుకునే టైం వరకు ఒక రోజంతా శ్రీ అన్న రిషా పొజిషన్లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? లైక్ ఎట్లా లీడ్ చేస్తావు టీంని? ఫస్ట్ నేను తీసేస్తా టీంలోకించి. నేను పోతే టీమే ఉండదు అప్పుడు. వేరే ఎడిటర్ని తెచ్చుకుంటే హైదరాబాద్లో ఏమి ఎడిటర్లు తక్కువ ఉన్నారా ఏమి? నువ్వు ఒక్కడు ఏమి ఉన్నావా ఏమి? ఇంకా మంచి ఎడిటర్ని పెట్టుకుంటా. అందరూ పోతారు, నేనే ఉంటా పర్మనెంట్. ఏం కాదు, మాకు వచ్చిన వాళ్ళందరూ పోయినా సరే ఎంతమంది వస్తే అంతమందిని పెట్టుకుంటా నేను. అట్లా ఉండొద్దు, ఎప్పుడైనా సరే. లేదు, నేను ఫస్ట్ నేను తీసేస్తా, తర్వాత ఆయన తీసేస్తా. ఆయన ఖచ్చితంగా ఆయన తీసేస్తా. బండి కొంటా అంటాడు, వీడియోలు చెయ్యడు, ఎందుకు చేస్తాడో అర్థం కాదు. అందుకే ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ తీసేసేది మౌనినే. మౌనిని తీసేస్తా, వద్దు టీంలో వద్దని చెప్పేస్తా. ఎందుకని అడిగింది అనుకో, ఈ వీడియోలోకి రాదు, అలా వీడియోలోకి మనం ఉండాలి, లేవ్వదు. దాని తర్వాత ఏం చేస్తా అంటే మందులు తెచ్చుకుంటా, మందు తాగనికి. ఏసీ వేసుకుంటా కూర్చొని తాగుతా. నెక్స్ట్ రిషాన్ చెప్పు. రిషన్న ఎంజీలో ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకొని, నీ కోసం ఈ లోకం బహుమానం చేసేసా అని పాటలు పాడతా. పాటలు కదా పొద్దున ఈ బిల్డింగ్ గురించి చెప్పినావు, పొద్దు నుంచి లేసే వరకు. పక్క బిల్డింగ్ వాళ్ళు పొద్దు నుంచి లేసే. రిషన్న కూడా నేనే కదా. పక్కన బిల్డింగ్ అయితే ఫస్ట్ బర్ఫుల్ గా తింటా, అన్నం తింటా ఇవ్వగానే. దాని తర్వాత నేను వీడియోలు చెయ్యను, కానీ పక్కన వాళ్ళతో చేపిస్తా. పక్కన వాళ్ళతో చేపిస్తా. ఒకవేళ వాళ్ళు నేను అనుకున్న టార్గెట్ కి రెవెన్యూ తీయలేరు అనుకో, లైట్ నాకు ఇంకా వద్దు. ఇంకా సరే జాడస్కై చెప్పురా, కూర్చో. సేమ్ క్వశ్చన్ నీకు కూడా. సేమ్ క్వశ్చన్. ఫస్ట్ సేమ్ ఆన్సర్ ఫస్ట్ నుండి తీసేస్తారా? సేమ్ ఆన్సర్ ఫస్ట్ నుండి తీసేస్తారా? తీసేస్తే మీరు ఎవరు ఉంటారు? నువ్వేంది లైట్ స్టోరీ మాకు వస్తే ఎడిటింగ్ చేసుకోనికి మీకోసం ఓపెన్ చేయలేదు, మేము మా కోసం మేము ఓపెన్ చేసినాం. మీరు ఎవరు ఉండరు, మేము పెద్ద దిగొచ్చిన నువ్వు వచ్చినావు సైలెంట్. మీరు ఎవ్వరు లేకముందు నేను వచ్చిన ఫస్ట్. మీ అందరికన్నా ముందు ఫస్ట్ శ్రీయాణతో నేనే ఉన్నా మరి. అయిడా టీమ్ స్టార్ట్ అయినప్పుడు నువ్వు లేవురా, నువ్వు మామ దగ్గర ఉన్నావు అప్పుడు. మా శ్రీయాణ నాతోనే ఉంటాడు. నేను ఉన్నప్పుడు నువ్వు చెడ్డీలు కూడా వేసుకోలేవురా, ఇప్పుడు వేసుకుంటున్నావు చెడ్డీలు. పెద్దోడంతా చెడ్డీల గురించి టాపిక్. ఇగో ఫస్ట్ నిన్ను తీసేస్తా. ఫస్ట్ ఈ బిల్డింగ్ లో ఫస్ట్ నిన్నే తీసేస్తా, అర్థమవుతుందా? ఫస్ట్ ఇంకోటి యూనిటీ క్రియేట్ చేస్తా. అది జరగదు, వన్ డేకే కదా. వన్ డే కాదు, ఆయన అడిగింది వన్ డే. ఓకే, వన్ డేకి అయినా సరే యూనిటీ క్రియేట్ చేస్తా ఫస్ట్, అర్థమవుతుందా? నా సొంటోడు వాడు ఉండనుకో, వానికి అన్యాయం జరగకుండా చూసుకుంటా. ఎడిటింగ్ లో మెయిన్ థింగ్
అర్థమవుతుంది. కంటెంట్లు ఇచ్చినప్పుడు కూడా పర్సనల్గా తీస్తారు. అసొంటి చేయకుండా మంచిగా కంటెంట్ వరకే మాట్లాడండి, మంచిగా ఉండండి అని చెప్పి చెప్తా. మంచిగా ఏసీలో కూర్చుంటా, సినిమానో సిరీసో పెట్టుకుంటా, ఒక బీర్ బాటిల్ పెట్టుకుంటా, ఒక బిర్యానీ పెట్టుకుంటా, తింటా. ఎవరెవరైతే వీడియోలు చేస్తలేరో వాళ్ళని పట్టించుకోను. ఎవరికైతే వ్యూవర్షిప్ ఉందో వీడియోలు చేస్తా. నా టార్గెట్ ఎవరైతే రీచ్ అవుతారో వాళ్ళతోనే వీడియోలు చేస్తాను, ఎవరితో వీడియోలు చేయను, అసలు పట్టించుకోను వాళ్ళని. మెయిన్ ఇంతేగా. ఈ బిల్డింగ్ లో నెక్స్ట్ పక్క బిల్డింగ్ పక్క బిల్డింగ్ లో ఏముంది చెప్పొద్దు, గలీజ్గా ఉంటుంది కానీ. సో అవతల బిల్డింగ్లు ఉంటాయితే ముందు ఎంజీలో తిరగాల్సినంత తిరుగుతా ఫస్ట్. అదే రోజు గట్టిగా తిరిగేస్తా, దొరకదు ఎందుకంటే ఇయ్యడు కాబట్టి. అండ్ ఇంకొచ్చి ఇప్పుడు నా పొజిషన్ ఇంకోడనే ఉండాను అనుకో అని 2 నిమిషాలు మోటివేట్ చేస్తా. ఎట్లా మంచి చేయడు కాబట్టి నేను చేస్తా ఆయన పొజిషన్లో ఉంటే. ఎవరైతే కింద ఇప్పుడు నాని అనుకుంటాడు, నాని ఎందుకు ఎట్లా ఎట్లా ఉన్నాయి కదా వాళ్ళ రిలేషన్లో అలాగలా ఉన్నాయి కదా, వాళ్ళని కలపడానికి ట్రై చేస్తా. లేకపోతే చీడిక ఇది ఏంది మన దాన్ని ఏమంటారు కదరా, చీపురు కట్టలో జాడకట్లో తీసుకొని దొంతారండు. అర్థమవుతుందా? ఇంకోరు ఉన్నారు ఇక్కడ. నేను ఫస్ట్ ఏం చేస్తా తెలుసా, నేను ఒకవేళ శ్రీ అన్న రిష్ అన్న అయితే బూతులు మాట్లాడేటోళ్ళని అందరినీ తీసేస్తా. ఫస్ట్ నేను అస్సలు బూతులు మాట్లాడు. ఆ ప్లేస్లు ఉంటే నువ్వే ఫస్ట్ అంటున్నా. తీసేస్తా బూతులు మాట్లాడేటోళ్ళని అందరినీ గెట్ అవుట్ అంట. తర్వాత షో ఆఫ్ చేసి బట్టలు వేసుకునేటోళ్ళని కూడా గెట్ అవుట్ అంట. వేరే బట్టలు వేసుకునేటోళ్ళనా? అండ్ గంతేరా మెయిన్ అయితే లగ్జరీ లైఫ్ చూసుకుంటా, ఒక హెల్పింగ్ వీడియో. నేను లగ్జరీ లైఫ్ చూసుకోను. ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు నేను ఒకవేళ నేనే శ్రీ అన్న నేనే రిష్ అన్న అయితే మాత్రం ఖచ్చితంగా నేను చేసేది ఏంటి అంటే, నన్ను నమ్ముకొని ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను కరెక్ట్గా ఉండకపోయినా వీళ్ళన్నా కరెక్ట్ ఉండాలి అని మాత్రం ఖచ్చితంగా నేను ఆ 1 డే అయినా నేను అదే ఆలోచిస్తా. పక్క నుండి కెమెరా పట్టుకొని కంటెంట్లు చెప్పి మరి నేనే వీడియో కొట్టిస్తా. ఎడిటింగ్ కూడా వాళ్ళని పక్కన కూర్చోబెట్టి, ఎడిటర్ పక్కన కూర్చోబెట్టి వీడియో ఎడిట్ చేపించుకోమని చెప్తా. నేను ఒకవేళ వాళ్ళైతే అంటే అవతల నుంచి నాకు ఏదైతే వస్తుందో అది వద్దని చెప్పేస్తా. అర్థమవుతుంది? ఎందుకంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు నా దగ్గరనే ఉన్నారు, నాకు ఎందుకు వద్దు అని చెప్తా. నేను అయితే ముఖం మీద నేను హెల్ప్ చేస్తా మంచిగా, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తా. నేను ఒకటి చెప్పాలా, అడిగిన వాళ్ళకి లేదనుకుంటే ఇగో బ్రో నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నువ్వు సంపాదన లేని పొజిషన్లో నేను నిన్ను చూసుకున్నా అంటే దానికి ఒక పేరుంటది. నువ్వు నీ కాళ్ళ మీద నిల్చుంటున్నావు, నీకంటూ ఒక 10 రాళ్ళు వెనక వస్తున్నాయి, నీకు పైసలు వస్తున్నాయి అన్నప్పుడు నేను నీకేం ఎందుకు చూసుకోవాలి? నీకు సొంతంగా పైసలు వస్తున్నాయి కదా. నేను అంటున్నా నీకు ఆల్రెడీ ఒక పైసలు వస్తున్నాక నేను ఎందుకు చూసుకోవాలి? నిన్ను ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు నేను నీ దగ్గర నుండి నేను ఎక్స్పెక్ట్ చేస్తా కదా, అదే ఇన్ని రోజులు నేను చూసుకున్నా కదా, ఇప్పుడు వాళ్ళు నాకు రిటర్న్ ఇవ్వాలి అని అనుకుంటా కదా. నేనైతే బరాబర్ అనుకుంటా అన్న, నువ్వు అనుకుంటావు లేదు, బరాబర్ అనుకుంటా. అంటే కొన్ని రోజులు మాత్రమే అవి. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళకంటే ఒక స్టేజ్ లేదు కాబట్టి నేను హెల్ప్ చేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తలేను కాబట్టి నేనైతే ఎక్స్పెక్ట్ చేయను. నేను బరాబర్ చేస్తా. రూపాయికి 2 రూపాయలు ఆశిస్తాను. నేను ముందే మస్తు పీసిడు అని. సరే ఒకవేళ నేను పోయి వాళ్ళిద్దరు పొజిషన్లో ఉంటే పాపం ఫస్ట్ టీంలో కష్టపడే వాళ్ళు ఎడిటర్ ఒకటే కాబట్టి పాపం వాడికి ఎంతో కొంత సాలరీ. సో పాపం వీళ్ళందరూ బతుకుతున్నారంటే వాడి వల్లే కాబట్టి సో ఫస్ట్ ఎడిటర్కి సాలరీ పెంచుతా, ఎందుకంటే వాళ్ళు లేకపోతే మేము ఎవరైనా లేము కాబట్టి. సో మిగతా వాళ్ళని కూడా ఒకసారి అడిగి ఎవరెవరు ఏం చెప్తారో చూద్దాం. నేను కూడా ఫస్ట్ ఒక టీమ్ లీడర్ అయితే ఫస్ట్ జున్ను తీసేస్తా. సో నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళని అడిగేవాడు నిన్నే. ఓకే నేను హ్యాపీగా వెళ్ళిపోతా, నాకేం పెద్ద ఫరక్ కూడా పడదు. పిచ్చోడా ఇప్పుడు లేవలే, నేను 1 o'clock లేచిన. నేను 1 అంటే తొందర, అది మాకు తొందర. ఇక యూఎస్ టైమింగ్ కదా, అందుకే. సరే ఇప్పుడు నీకు క్వశ్చన్, ఒక రోజు నీకు విషయం క్వశ్చన్ వస్తే నువ్వు ఏం చేస్తావు? నీకు టీమ్ ఎలా లీడ్ చేస్తావు, ఎట్లా చూసుకుంటావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరినీ తాగుడు బంద్ చేపిస్తాను. ఫస్ట్ నువ్వు బంద్ చేయాలి. నేనేం తాగా, ఒట్టి బ్రీజర్లు తప్ప.
ఎందుకంటే తాగి తమాషాలు దిగుతారు నాలాగా అంతే. అదొకటి మానిపిస్తా. తర్వాత పొద్దున్న లేవగానే వీడియోలు కొట్టండి అంట. వాళ్ళు ఎట్లా మాకు చెప్పరు, అందుకే మేము చెప్తాము. ఒకవేళ నేను శ్రీయన్ అయినా అనుకో, నిజంగా చెప్తున్నా, శ్రీయన్ అయితే నేను ఏం చెప్తాను తెలుసా, అవతల బిల్డింగ్లు ఉన్న వాళ్ళందరికైతే ఏం చెప్తాను తెలుసా, పొద్దున్న 6 గంటలకు లేచి బయట ముగ్గేయండి, మా బిల్డింగ్ నీట్గా ఉంచాలి, చెత్త చేయకండి అనుకోని శివాన్ని ఒక పక్క అరుస్తాడు అనమాట. సో అట్లా నేను చేపిస్తాను మంచిగా. పద్ధతి అయిన ఆడపిల్లల్లాగా ఉండండి అని నేను అట్లా చెప్తాను. నెక్స్ట్ ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఎట్లా చెడిపోయింది, ఆల్రెడీ మొట్ట గుడిచిపోయింది. బిల్డింగ్కి చెప్పిన వేస్ట్, అందుకే చెప్పా. సరే ఒకవేళ టీం నుంచి ఎవరైనా తీసేయాలనుకుంటే ఎవరైనా తీసేస్తావు. నేను లీడర్ క్వశ్చన్ వచ్చినాక ఈ మనిషి టీంలో ఉన్న లేకుండా అలాంటి పర్సన్ ఎవరిని తీసేస్తావు టీంలో? ఎందుకురా ఎవరిని తీసేలేము, వాళ్ళ క్వశ్చన్లో నుంచి ఆలోచించు. వాళ్ళు ఎవరిని అనుకుంటారు? ఫస్ట్ నన్నే తీసేయమంటారు అంతే. ఎందుకంటే వీడియోస్ చెయ్యము, ఇంకోటి నిద్రలు ఇవ్వము. రోజు శ్రీయన్న అయితే వచ్చి రోజు తిడతారు. ఏమని తెలుసా, ఎందుకు ఆడపిల్ల అయ్యింది ఈ టైంకి లేస్తావు, ఆ టైంకి లేస్తావు అనుకుని తిడతారు. ఫస్ట్ నన్నే తీసేస్తారు, అందుకే నేను చెప్పను. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వంశీ ఆఫీషియల్.